ఇచ్చింది. రైట్. రజనీ గారి దగ్గరికి వెళ్ళను. రజనీ గారు, లిక్కర్ పాలసీ మీద కూడా సమీక్ష జరుపుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. సరే, దాని గురించిన ప్రస్తావన కూడా ఎలాగో వచ్చింది. 1,00,000 కోట్ల నగదు ట్రాన్సాక్షన్ మనం ఎక్కడైనా చూసామండి దేశంలో? అంటే ఇప్పుడంతా డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి చివరికి చిన్న చిన్న కిరాణా దుకాణాలకు పోయినా కూడా యూపీఐ పేమెంట్స్ లేకపోతే ఈ స్కాన్ దాని ద్వారా పేమెంట్ చేయడం, గూగుల్ పేలో ఏవో ఉన్నాయి. అంటే లిక్కర్ దగ్గరికి వచ్చేప్పటికి 1,00,000 crores పేమెంట్స్ అయితే ఢిల్లీ స్కామ్ ఎంత అండి? సముద్రంలో కాకిరెట్ట ఢిల్లీ స్కామ్. మంది పెద్దది కదా. మరి 50 రోజులైందా మీరు కూటమి అధికారంలోకి వచ్చి? మీరేమో phase 1, phase 2, phase 3, phase 4 మీరు మాట్లాడిన సందర్భం లేదు, చెప్పని ప్లాట్ఫామ్ లేదు. ఏమైంది దాని మీద ఇనిషియేషను? అంటే మీ సిఐడి కూడా చాలా బలహీనంగా పనిచేస్తుందా? లేకపోతే మీ సిఐడిలో ఇంకా అంటే మీ కూటమి ప్రభుత్వ సిఐడిలో ఇంకా వైసీపీ అవశేషాలు ఉన్నాయా? సరే, చాలా మంచి ప్రశ్న అడిగారు. ప్రజలకు ఉపయోగకరమైన ప్రశ్న అడిగారు. ప్రభుత్వాన్ని మీరు ఇండైరెక్ట్గా నిలదీస్తున్నట్టుగా నాకు అనిపించింది. 100% ఉండాలండి మీలాంటి జర్నలిస్టులు. ఈరోజు 100 కోట్ల స్కామ్ గురించే మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారా, కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారా, పాపం ఒక ఆడబిడ్డ కల్వకుట్ల కవిత గారి పాత్ర ఎంత ఉందో తెలియదు, పాపం ఆమెను కూడా ఎత్తారు. అంటే మా జగన్ గారి భాష అలవాటు అయిపోతుందండి, ఎత్తారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఈరోజు కూటమిలో బలమైన బీజేపీ కలిసి ఉంది కదా. ఈరోజు ఈడీ కేసుల్లో తిరగదోడి తవ్వి పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకుంటాము, తిమ్మెంగళాలను బయటకు తెస్తాము అన్నటువంటి ప్రభుత్వం ఈ 40 రోజులు ఇంకా అంటే మీరు అనొచ్చు 40 రోజులు అయిపోయింది కదా, ఇంకేం యాక్షన్ తీసుకోలేదంటే, ఒక బిడ్డనికి తల్లి జన్మనివ్వాలంటే కూడా 9 నెలలు కష్టపడాల్సి వస్తుంది. సో ఆ 9 నెలల సమయంలో ఆధారాలన్నీ సేకరించుకోవాల్సిన అవసరం వస్తుంది రాష్ట్రానికి. సో లిక్కర్లో కల్తీ ఉందని గతంలో రఘురామకృష్ణరాజు గారు దాన్ని టెస్టులకు పంపిస్తే అది బాగుంది, సూపర్ 6 లాగా ఉందనిపించేసి అప్పట్లో చాలా బ్రాండ్లు రిలీజ్ చేశారండి. కరోనా టైంలో కరోనా మందు దొరకలేదు, కోవిడ్. సో కానీ అది దాని పేరు మందు పేరు అది పెట్టారు, ప్రెసిడెంట్ మెడల్ అని పెట్టారు, గవర్నర్ స్పెషల్ స్టేటస్ అని పెట్టారు. ఇన్ని రకాల పేర్లు పెట్టి కల్తీ మందుని బయటకు తీసుకొచ్చారు. ఇదేంటి అని ప్రశ్నించినటువంటి పురంధేశ్వర్ గారిని, ఏది పాపం బీజేపీ అధ్యక్షురాలని గౌరవ విజయసాయి రెడ్డి గారు, అప్పుడంటే పాపం ప్రభుత్వంలో లేదు ఆంధ్రాలో, మరి ఆయన అన్న మాట ఏంటంటే మందులో కల్తీ ఉందని ఆవిడకి ఎలా తెలుస్తుందో, ఆవిడేమన్నా తాగిందేమో, నాకైతే తాగి అలవాటు లేదంటూ మీడియా ముఖంగా అన్నారు. కనీసం ఈ రోజుకు కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. కల్తీ మందు వల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చిందో నాకు తెలియదు, కానీ రాష్ట్ర ప్రజల్లో ఎంతో మందికి కాలేయ రోగాలు వస్తున్నాయి, కొన్నిటికి ట్రీట్మెంట్ అందలేని పరిస్థితులు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది దానికి వర్తించదండి, ఆరోగ్యశ్రీ దీనికి అప్లికబుల్ అవ్వదండి అంటున్నారు. ఇవన్నీ దేనికోసం వస్తున్నాయంటే కల్తీ మందు అక్కడికి ఎక్కువ ఉండడం వల్ల. ఇంకా కూడా ఉపేక్షించడం, ఈ బ్రాండ్లు రద్దు చేయకపోవడంలో సంబంధిత పాత బ్రాండ్లు రిలీజ్ చేయకపోవడం అనేది నిజంగా 100% ప్రభుత్వ వైఫల్యం అనే ఒప్పుకోవాలండి. సో సమయం లేదు మిత్రమా, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అంటూ మరొక్కసారి ఈ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మా అధినాయకులకు కూడా గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చిత్తశుద్ధి పరిపాలనలో క్లీన్ స్వీప్ అన్నమాట. క్లీన్ స్వీప్ ఎలా అయితే ప్రభుత్వంలో మనం అందించగలిగామో, ఇవన్నీ కూడా ఆడబిడ్డలు అంత గొప్పగా పనిచేశారు అంటే పార్టీల్లో ఈ కల్తీ మందులని వీటన్నిటినీ నిర్మూలిస్తారని. ఇంకా కూడా లేట్ అవుతుంది. ఎనీవే, మీరు అన్నారు 100 కోట్ల స్కామ్ అని, అది కూడా ఒక లిక్కర్ పాలసీస్. గవర్నర్ గారు అడిగాడు, ఒక లిక్కర్ పాలసీ తెచ్చారు కదా, దాంట్లో ఏదో స్కామ్ జరుగుతుందంటే ఇమీడియట్ గా కేజ్రీవాల్ గారు ఆ పాలసీ రద్దు చేశారు. ఏముంది ఆ పాలసీలోని వెలికి తీస్తే 100 కోట్ల స్కామే దొరికింది సార్. కానీ ఇక్కడ కొన్ని లక్షల కోట్లు, వీటన్నిటికంటే కొన్ని విలువైన ప్రాణాలు బలికొన్నారు. సో వీటన్నిటికీ తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదే రకంగా డిస్టిలరీస్, ఆధాన్ డిస్టిలరీస్ ఓనర్ విజయసాయి రెడ్డి గారు, ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్, వీళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవాలని మా లిక్కరా లేకపోతే క్వాలిటీ లేని లిక్కరా అనే పక్కన పెడితే, అంటే అది కూడా కన్సిడరేషన్ లో తీసుకోవాల్సిన అవసరమే. మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, అసలు అక్కడ కదా ఉన్నది స్కామ్. సార్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఒక మెడికల్ షాప్ లో ఈనో ప్యాకెట్లకు కూడా వాడు స్కాన్ చేయండి, ఫోన్ పే ఉందా, గూగుల్ పే ఉందా అంటాడు. కానీ పాపం ఖరీదైన లిక్కర్ బాటిల్ 2,000 అయినాయి, 5,000 అవునాయి, 10,000 అవునాయి, పాపం క్యాష్ అండ్ క్యారీ. దీనివల్లే స్కామ్ జరుగుతుంది. నేను ₹1,00,000 సరుకు కొన్నా, అతను నాకు 5,000కే బిల్లు ఇచ్చాడు, 3,000కే బిల్లు ఇచ్చాడు, కొన్నిటికి అసలు బిల్లులు ఇవ్వట్లేదంటే పక్కదో పడిపోతాయండి. నెల ఖర్చులంతా మేము చేతి ఖర్చులు పెడితే ఏం ఖర్చులు పెట్టామో మాకే గుర్తుండదండి. కానీ ప్రతిదీ ఫోన్ పే చేయడం వల్ల నెలాఖరే దేనికి ఎంత ఖర్చు పెట్టామని మేమే లెక్క రాసుకుంటాం. కానీ కొన్ని వేల కోట్లు, ఈ రకంగా లక్షల కోట్లు పక్కదో పట్టేస్తే ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉండాలి, వాటన్నిటిని తిరగదోడాలి, అవన్నీ ఖజానాలో కలెక్ట్ చేసి నింపాలండి. ఇవంతా మేము పన్నులు కట్టిన సొమ్మే,
కష్టపడి పాపం తాగి మీరు- ఖజానా మీరు పెంచిన వారు సొమ్మే. ప్రభుత్వానికి చెప్తున్నారు. వారు కష్టపడి తాగి ఖజానా పెంచితే దాన్ని ఇంకొకళ్ళు కొల్లగొడుతుంటే ఇదే చాలా దారుణం అండి. రజనీ గారు, తాటిందనేవాడు మీరు ఉంటే తలందనేవాడు ప్రభుత్వానికి ఉంటాడు చెప్తున్నారు, అన్నట్టుగా. మీ నాయకుడు మరి ఆయన అసలు ఈ లెక్కలు, లిక్కర్ లెక్కలు కావచ్చు, విద్యారంగంలో జరిగిన కుంభకోణాల లెక్కలు కావచ్చు, ఆయన దగ్గర జస్ట్ ఇట్లా ఫోన్ చేస్తే ఆ డేటా మొత్తం ఇమీడియట్గా చెప్తారు. ఆయన ఎందుకని సైలెంట్గా ఉన్నారు? సార్ ఆయన